సాయిరామ్. మనం ఇప్పుడు క్యారెట్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీలకర్ర, పోపు దినుసులు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మనకు పచ్చిమిరపకాయలే కారం. క్యారెట్లు ఒక 1/2 కేజీ తీసుకున్న, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, వేరుశనగ గుళ్ళు, నిమ్మకాయ 1 తీసుకున్నాను ఫుల్ మొత్తం. బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి సన్నగా సిమ్లో పెట్టుకొని. వేరుశనగ గుళ్ళు, మినపప్పు, పచ్చెనపప్పు పెట్టి వేయించుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను త్వరగా వేగాక. తర్వాత కరివేపాకు, తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వచ్చేటట్టు వేయించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు దోరగా వేగిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను అవాయిడ్ చేశాను. తర్వాత క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని వేగుతూ ఉండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 3 స్పూన్లు వేసుకున్నాను. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ సాల్ట్ వేసుకున్నాను తగినంత. ఆ రైస్కి సరిపడా నేను క్యారెట్లు కానీ సాల్ట్ కానీ అన్నీ తీసుకున్నాను. బాగా వేగాలి. క్యారెట్ వేగిన తర్వాత ఆయిల్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం వేగిన తర్వాత దగ్గర పెట్టుకొని మొత్తం రైస్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకొని నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, క్యారెట్ రైస్ రెడీ. సర్వ్ చేసుకోవడమే.